అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో చూస్తున్నారు కదా, ఈరోజు అయితే మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం ఇంట్లో. సో దానికోసం అని ముందుగానే ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసాం. అత్తయ్య, చిన్ను, అమ్మమ్మ అందరం కలిసి ఇలా కొబ్బరి ఆకుల్ని ఇలా అల్లుతున్నాం అనమాట వెనకాల బ్యాక్గ్రౌండ్ కోసం. సో ఒక షేప్లో అయితే ఒక చిన్న బ్యాక్డ్రాప్ అయితే సరిపోతుందని ఒక స్క్వేర్ షేప్లో అయితే మేమంతా క్రియేట్ చేసాం అది. అండ్ నేనైతే ఇలా పొద్దున్నే వేసి అత్తయ్య అంతా సెట్ చేశాక నేను ఇలా ముగ్గులేస్తున్నాను. అండ్ అమ్మవారిని అయితే నేను ప్లేస్లో పెట్టడానికి అయితే తీసుకొస్తున్నాను. సో చాలా బ్యూటిఫుల్గా రెడీ చేశాను. నాకైతే చాలా నచ్చింది అమ్మవారు శారీ అన్నీ కూడా. సో ఆర్నమెంట్స్ అన్నీ వేస్తే అసలు కలే వేరు కదా. సో చిన్ను అయితే మనకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట బ్యాక్డ్రాప్లో. అంటే మొత్తం నేనే చేసుకోలేను కాబట్టి సో తను హెల్ప్ చేస్తున్నాడు. అలా ఒక గ్రీన్ మ్యాట్ లాగా ఒక కొబ్బరాకులతో అల్లి నెక్స్ట్ ఇలా ఆకులు అన్నీ వేసేసి ఒక చిన్న బ్యాక్డ్రాప్ అయితే డెకరేషన్ చేసామన్నమాట. నాకు ఎంటీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా చేసుకుంటే దానికి చిన్న డెకరేషన్ అసలు ఏదో ఒకటి ఉండాల్సిందే. సో అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసాము. ఇంకా మామయ్య అయితే మాకు అరటి పిలకలు కూడా తెచ్చిపెట్టారు. సో చిన్ను అవి సెట్ చేస్తున్నాడు అనమాట. ఇంట్లో ఉన్న అందరూ ఒక్కొక్క చెయ్యేస్తేనే కదా ఫెస్టివల్ అనేది కంప్లీట్ అవుతుంది మొత్తంగా. సో అలా అయితే మా ఫ్యామిలీలో అందరూ అయితే చాలా హెల్ప్ చేస్తారు, టచ్ వుడ్. సో మేమైతే చాలా అందంగా అమ్మవారిని డెకరేట్ చేసుకున్నాం. అండ్ ఇవి అయితే నేను గిఫ్ట్స్ ప్రిపేర్ చేశాను అనమాట. గిఫ్ట్స్ కాదు, మన తాంబూలం అనేది ఇలా ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా. సో అలా అయితే ట్రై చేద్దామని ఇలా అయితే నేను డెకరేట్ చేశాను మన తాంబూలం అనేది ఒక చిన్న గిఫ్ట్ బ్యాగ్ లాగా. సో అదైతే అందరికీ చాలా నచ్చింది. ఎవ్రీ ఇయర్ నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. మ్యారేజ్ అయ్యాక ఇది నా 3rd ఇయర్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ మనకి ఏ ఆటంకం లేకుండా చక్కగా చేసుకుంటున్నాను. అండ్ మన ముత్తైదులందరినీ పిలుచుకోవడం ఇలా తాంబూలాలు ఇస్తున్నాను అనమాట. సో 3rd ఇయర్ ఇది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిలిచిన వాళ్ళందరూ ఇంటికి వచ్చి అలా తాంబూలం తీసుకొని మనల్ని ఆశీర్వదించి వెళ్తుంటే సో మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవడం. సో మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. నా యూట్యూబ్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ వీడియోస్ అన్నీ బాగా చూస్తున్నారు. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో కంప్లీట్ వీడియో పెట్టాను. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గ్యాస్ లేదా? తుల్పండి ఉందా? ఏమాయ తుల్పండి ఉందా?
ప్లేట్లో పసుపు వేసుకున్నారు పసుపు ఏం చేస్తాం ఎప్పుడు ఎక్కడ రాస్తారు ఇలా ఇప్పుడు అందరూ ఇలాగే మా సైడ్ అయితే ఎప్పుడు ఇంతే ఇప్పుడు కూడా ప్రతి ఫంక్షన్ కి అదే మొదలెట్టేసేది ఏడు పెట్టి అంటే అయిపోద్దాం బట్టలు అవుతుందని ఇప్పుడు అలా రెండు చేతులతో పట్టుకోవాలంట కాళ్ళు ఎలాగైనా పైన పట్టుకోవాల్సి వస్తుంది కదా అదేదో ఇలా రాసినట్టు ఇప్పుడు చేతులు అవుతుందని చెప్పి ఏలుగు రాపించుకుంటున్నారు కానీ అలా రాపించుకోకూడదండి పెట్టుకుంటున్నారు రాపించుకోకుండా ఫ్యాషన్ రాను రాను పాటలు నెక్స్ట్ అది అంతే మొత్తం కాదు ఇది గోదావరి తూర్పుగోదావరి అదే అక్క తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నేనేమో తూర్పుగోదావరి సైడ్ మేము కృష్ణ మనకి రావట్లేదుగా ఇక్కడికి వచ్చాక గిఫ్ట్ కనపడతలేదు అంట గిఫ్ట్ లేదు చూపించము అది గిఫ్ట్ ఏం లేదు జాకెట్ ముక్కే అదేలే దాన్ని డెకరేట్ చేయడం కూడా ఒక ఆర్ట్ కదా గుర్తంటమ్మా ఇది దాన్ని డెకరేట్ చేయడం కూడా ఒక ఆర్ట్ కదా గుర్తంటమ్మా ఇది కూర్చోమా వీడియోలో ఎక్కడో చోటు కనపడదా కరెక్ట్గా వచ్చి సరిపోతుంది రమ్య ఇద్దరు రమ్యకి ఇచ్చిందే పిల్లకి ఇచ్చేది పెట్టుకుంటారా యూజ్ అవుద్దా లేదా యూజ్ అయ్యింది తెచ్చారు హలో చేస్తేమో మళ్ళీ ఇద్దరు దండం పెట్టుకున్నారు. నాట్యం వస్తారే మనసులో ఏమనుకుంటున్నారు మీకు వెనకాల నేర్చుకో నేనే కట్టా ఎగ్జామ్ ఒకదానే అసలు ఇంట్లో అందరికీ సెలవే ఈ రోజు నిమిషాలు ఇంతవరకు వచ్చి ఈ మధ్య ఆశీర్వదిస్తావా పండు ప్రసాదం పెట్టేది అవసరం లే పైన ఉన్నాడా తారు లేదు తీరు లేదు రా ఇప్పుడు దేవుడు చిన్ను పైన ఉన్నాడు రానా ఒకసారి ఇట్లా తొందరగా ఏం చేస్తున్నావు సరే ఒకసారి వాడిని తీసుకురా కింద ఒక్కొక్కరికి ఆయాసాలు వస్తుంటాయి పొంగాలంటే ఏదో సాధించినట్టు
ఓకే ఇలా ఇలా కట్టండి ఇలా గొడ్డతో తుడుస్తాలే, నేను తుడుస్తాలే. దెబ్బలు కూడా తింటున్నారా? ఈ లాలీపాప్ కోసం చిన్నది అడుగుతుంది. అమ్మాయిలు సెలెక్ట్ చేస్తారు, అమ్మాయిలు కదా. ఆన్ చేసావమ్మా? చేస్తావా? దండం పెట్టుకున్నా తాతకి. వెళ్తున్నాడా? నా చిన్న ఇట్లా యక్షంత్రి అమ్మా. సరే అయితే దండం పెట్టుకో కాళ్ళకంట. వదిలేను వాడిని. కన్నయ్యదా చెరిబాబు రామ్మ. ఓకే చెల్లేం చేస్తుంది? నువ్వు లాభం కదమ్మా చెల్లిని.
బాగుంది. పిల్లలంతా నువ్వు అలా ఎట్లుంటాయి